గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. చాలా రోజులకి మళ్ళీ మీ ముందు వచ్చాను. నేను మీ రాజు శ్రీపురుషోత్తు. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇవాళ మేమన్నది అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చామన్నమాట. రష్యాలోన మాకన్నది కంపెనీ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, అది వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే బస్సు మాకు बस दो सर ने बोल दिया अभी बस में जा रहा था तो क्या हुआ, పంచర్ नहीं हुआ, టైర్ ఫట్ गया, టైరు పేలిపోయి మొక్కు వచ్చేసింది. అయిందా, ఆ మొక్కు వచ్చే కన్నా ఇక్కడ మేము చూపిస్తుంది చూడండి, కనిపిస్తుంది బస్సు. ఇది మా బస్సు, మా సారు. हाय हाय बोलो. ये हमारा पूरा हम लोग का पूरा टीममेट है. हाय बोलो भाई. हाँ, उधर पूरा बिजी है सब लोग, अंदर बिजी ఉన్నారు అక్కడ ఫోటో తీసుకోవడానికి. ఫోటో దిగాలని బిజీ చూసుకోవచ్చు మీరు. మీకు చూడండి టైర్ ఎలా పేలిపోయిందో అనేది. ఓకేనా, టైర్ పేలిపోయి అక్కడ మొక్క వచ్చేసింది అనమాట. ఇప్పుడు మన వాళ్ళు అన్నది టైర్ రిపేర్ చేస్తున్నారు. ఆ టైర్ రిపేర్ చేసుకుని చూపిస్తాను మీకు. ప్రజెంట్ మా బస్సు దగ్గర అన్నమాట టైర్స్ రిపేర్ చేసినట్టు ఉంటాయి కదా టూల్స్ అనేవి, అవి మా డ్రైవర్ దగ్గర లేవు. కాబట్టి ఇక్కడ దగ్గర ఉంది ఒక మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్లో వెళ్తున్న ఒక లారీకి అనేసి ట్రక్ ఆపేసి వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ అని తీసుకున్నాం మేము. ఓకేనా, అది ఎవరో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ అంటే చూస్తున్నాండి వీడియోలో. చూడండి, ఇది బస్సు ఇలా ఉంటుంది. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఇంకా ఉండు, వీడియో బిజీ ఉన్నాను నేను. చూడండి, ఇది వీడియో అది టైర్ మొక్క అనమాట. అది పేలిపోయిన టైర్ ఉంది కదా, దాన్ని మొక్క. ఇది ట్రక్. ఈ ట్రక్ వాళ్ళకి మేము హెల్ప్ తీసుకున్నాం అనమాట. చూసుకోవచ్చు మీరు. ఈ ట్రక్ మా వాళ్ళు ఇక్కడ ఫొటోస్ బిజీగా ఉన్నారు. నాకు హాయ్ చెప్పు. అదే హాయ్ చెప్పమన్నాను, చంద్రబాబు నాయుడు కాదు. ఓకేనా, ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట టైర్ ఎలా చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా, చూడండి, మనకి రైట్ సైడ్లో టైర్ వెళ్ళిపోయింది. మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నారు వాళ్ళు. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. నాకైతే ఇక్కడ నేచర్ చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ నేచర్. చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. చాలా పచ్చగా గ్రీన్గా ఉంది. సూపర్. ఇది మా బస్సు బ్యాక్ సైడ్ నుండి అతనున్నాడు, వాడే అనమాట మనకి మెయిన్. ఇక్కడ ఇతనున్నాడు, వీడు మెయిన్ మనకి. చూసుకోవచ్చు, ఇది బస్ నెంబరు. నాకైతే యూరోప్ కంట్రీ రష్యాలో ఉన్నట్టు లేదు, మన ఇండియాలో ఉన్నట్టు ఉంది. ఎందుకంటే అంత బాగుంది, చల్లగా, అంత గ్రీన్గా పచ్చ కలర్గా కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉంటారు. నేను చెప్పాలి, యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే సరైన కంటెంట్ లేక కాదు, కంటెంట్ అనేది ఉంది మాకు. డ్యూటీ పరంగా కానీ, డ్యూటీ ఎలా నడుస్తుంది, డ్యూటీలో ఎలా మేము జాయిన్ అయ్యాము, వచ్చిన తర్వాత ఏంటి ప్రాసెస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, అయినా సరే ప్రజెంట్ మేము అన్నది మాకు ఇక్కడ సిమ్ కార్డ్ అనేది మాకు ఇవ్వలేదు. ప్రజెంట్ ఇక్కడ మనకి ఇండియన్ మనీ అనేది నాకు చాలా ఉంది, కానీ ఇక్కడ మనీ అనేది మన దగ్గర లేదు, రూబుల్స్ అనేవి లేవు. కాబట్టి అందువలన నేను సిమ్ అనేది తీసుకోలేదు. సిమ్ తీసుకోవడం వల్ల మరి నేను అనేది మనకి ఇంటర్నెట్ లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు నేను. ఓకేనా, మేము జస్ట్ కాల్స్ కోసం అనేది మన రూమ్లో కంపెనీ వైఫై ఇస్తుంది. వైఫైలోన జస్ట్ వాయిస్ కాల్, వీడియో కాల్, నెక్స్ట్ చాటింగ్ తప్ప వాయిస్ మెసేజ్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఏమీ సెండ్ చేయలేము. ప్లస్ అటు నుండి మేము రిసీవ్ కూడా చేయలేము అనమాట. ఓకేనా, కాబట్టి ఆ విధంగా అనేది ఇప్పుడు వీడియో కాల్, ఫొటోస్ కూడా మేము పంపిస్తుంటే వాట్సాప్లో వెళ్ళట్లేదంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఏమి నడవనేసి. యూట్యూబ్ కానీ ఏమైనా సరే మన మొబైల్లో ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి నేను అది కొన్ని రోజులు మన ఛానల్లోనే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. ఓకేనా, చేయలేదు. ఇప్పుడు నుండి ఇవాళ మాకు అనేది సిమ్ ఇచ్చారు. ఇక్కడ మేము ఉండే ఏరియా అన్నది రష్యా ఉస్త్ లుగా ఏరియాలో మేము ఉన్నాం అనమాట. లుగాలో ఉన్నాం కాబట్టి
ఇక్కడ నడిచే సిమ్ అనేది ఎంటీసీ అనేసి బాగా నడుస్తుందని చెప్పారు. అందుకారణంగా మేము నిన్న మా ఎవరికి టైం కీపర్ చెప్పాం అనమాట. మరి ప్రజెంట్ మా దగ్గర మనవి సిమ్ అంటే మనీ ఏం లేదు కాబట్టి ఏదైనా సరే మీరే అరేంజ్ చేయాలని చెప్తే అతనేమో మాకు ఇవాళ ఎంటీసీ సిమ్ అనేది ఇచ్చారనమాట, అరేంజ్ చేశారు. సిమ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది చూడండి మీకు. ఎందుకంటే చాలామందికి ఎంటీసీ సిమ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, అది కూడా చూపిస్తాను మీకు. ఎవరైనా సరే మీరు రష్యాలో ఉన్నట్టయితే కామెంట్ మీరు చూసుకోవచ్చు. ఇది ఎంటీసీ సిమ్ అనమాట, కనిపిస్తుంది కదా. సిమ్ అనేది నేను ఆల్రెడీ మన మొబైల్లో వేస్తాను, చూసుకోవచ్చు. ఇది ఎంటీసీ కానీ మనకి సిమ్ వేసిన తర్వాత ఎంటీఎస్ రష్యా అని చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పాలి, మా కంపెనీలో అనేవి అసలు దోమలే లేవు. ఇక్కడ మొత్తం జంగలే కాబట్టి చాలా పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. ఆ దోమలు ఎలా ఉన్నాయో చూపిస్తుంది చూడండి మీకు. ఆల్రెడీ ఒకటి నేను చంపేశాను. నేను యాక్చువల్లీ నవ్వకండి ఆగండి అయ్యా మీరు. నేను చంపకూడదు, చూసారు కదా మీకు చూపిస్తామని చంపాను. మా వాడు తెప్పించండి మీకు. మా వాడు గణపతి అనమాట. చూపించుకో, ఆశీర్వదిస్తున్నావా? హాయ్ అని చెప్పాలా? ఆశీర్వదిస్తున్నావా? అలాగా చూడండి, చూపిస్తా. కనిపిస్తుందా దోమ? ఇదిగోటి. నేను యాక్చువల్లీ చీమలు కానీ ఇదేం చంపను, కానీ తప్పదు మీకు చూపించాలి కదా అనేసి చంపాను అన్నమాట. ఓకేనా, చూసారు కదా ఆ విధంగా అనమాట. మీకు అనేది సిమ్ అనేది ఇచ్చారు. ఎందుకు సిమ్ ఇచ్చారంటే మనకి ఓపెన్ చేసే అకౌంట్లోన సిమ్ నెంబర్ అనేది అటాచ్ చేస్తారనమాట. అటాచ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి డైలీ శాలరీ ఎంత పడుతుంది, ఎంత ఓవర్ టైం పడింది అనేది మనకి శాలరీ స్లిప్ మనకి మెసేజ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనకి సిమ్ ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా, మా వాళ్ళందరూ కింద దిగితే ఇదే మన ఛాన్స్ అనేసి దమాయించి ఫొటోస్ కొట్టేస్తున్నారు, ఫొటోస్ వీడియోస్ దమాయించి చేస్తున్నారు. అది చూసి నాకు వెంటనే వచ్చింది ఆలోచన, మరి ఇలా అయితే ఒక వీడియో చేసి మీకు అవి బోల్ రా భయ్ బోల్ రానా అదనమాట. వాళ్ళందరూ అడుగుతున్నారు వీడియోస్ చేస్తున్నావు కదా, వ్యూస్ వస్తున్నాయి రావా అంటే, వ్యూస్ అనేది నా మీద కాదు మన వ్యూవర్స్ మీద ఉంటుంది. వాళ్ళు చూస్తేనే మనకు వస్తుంది కదా వ్యూస్. యూట్యూబ్ ఛానల్ రష్యన్ రాజ్ వ్లాగర్. ఓకేనా, మేము आपको లింక్ వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా మన ఛానల్ పేరు. ఎవరికైనా సరే నచ్చినలాగా ఉంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఛానల్ చూడండి. అంతే కదా అన్న? చెప్పండి కనిపిస్తుంది. ఇప్పుడు ఛానల్లో పోయి ఏమి ఉండదు, అంటున్నాను. ఇప్పుడు నీకు చూస్తే కదా, నీకు నచ్చితే కదా బాగుంటుంది. అదనమాట. బాగున్నప్పుడే ఛానల్ చూడండి, లేదంటే ఏం పర్లేదు. మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను జబర్దస్త్ అంటే ఫోర్స్ చేయను అనమాట. మీకు బాగా అనిపిస్తుంది చూడండి. ఓకేనా, అలా అనమాట. సడన్గా అనేది మేము మంచిగా బస్సులో స్లీప్ అంటే బస్ చాలా బాగుంది, చూపిస్తాను లోపు కూడా అయిందా. బస్సులోపు చాలా బాగుంది అనేసి నేను మంచిగా స్లీప్ వేస్తుంటే ఈలో ఏమైందంటే సడన్గా సౌండ్ వచ్చింది, ఢబ్ ఢబ్ అని. ఏమైంది అన్నట్టుకల్లా బస్ టైర్ అనేది పేలిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బస్ టైర్ పేలిపోయింది. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మాకు చాలా ఇక్కడ లాంగ్ వెళ్ళాలి, 2.5 hours అనేది జర్నీ చేయాలి. ఇక్కడ మేము జస్ట్ ఒక 15 minutes అయ్యింది జర్నీ చేసాము, బస్ అనేది ఇలా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అది చూసుకోవచ్చు మీరు. మన బ్యాక్ సైడ్ ట్రక్ నుంచి వెళ్ళే రోడ్ ఉంది, ఆ రోడ్లో మనం వెళ్ళాలి. ఓకేనా, మన రెడ్ అన్న చాలా హ్యాపీ అవుతున్నారు. అన్నది వైజాగ్ అనమాట. అందరు మన వాళ్ళని, వైజాగ్ అన్న పర్లేదు, బీహార్ అన్న పర్లేదు, అందరు మన వాళ్ళే అనమాట. VPN अभी नहीं, VPN पहले मतलब चालू हुआ है ना, अपना होटल पे हम लोग किया था, याद है? अच्छा, वो रहेगा तो हमको इंस्टाग्राम चालू होगा, इंस्टाग्राम. अच्छा, और ये क्यूआ क्या होता है, क्या मालूम, हमको मालूम नहीं भाई. అది ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అనేవి తెలిసే వాళ్ళకి అడుగుతారు. మనకంటే అంత తెలియదు, అంత కొంత తెలుసు కాబట్టి మనం అనేది అలా చెప్తుంటాం అనమాట. నేను అనేది దైవభక్తి ఎక్కువ ఉంటుంది, పట్టుకుంటాను అనుకున్నాను, కానీ ఇక్కడ వాళ్ళకి అవన్నీ నచ్చవు కాబట్టి నేను పెట్టుకోలేదు. సో సారీ. ఓకేనా, ఇంకా ముందుకు ఏమో చూపిస్తాను. ఓకేనా, ఇంకా ఏమవుతుందో నేను అసలేం చూపించడానికి నేను బస్సు ఇంటీరియర్లు, బస్సులో ఎలా ఉంటుంది, సీట్స్. నాకైతే బస్సు చాలా నచ్చింది, చూసుకోవచ్చు మీరు. ఇది బస్సా లేకపోతే ఏదో అనిపిస్తుంది, చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇవి ఏమో తెలుసు, ఇవి మొక్కలు, ఇవే మొక్కలు నాకు కూడా తెలియదు.
తెలిసి చెప్పండి. చూడండి రష్యన్ ఎలా ఉంది నేచర్, రష్యన్ నేచర్ ఎలా ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి మంచి నేచర్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది చూడండి బస్సు ఎలా ఉంది. అంటే నాకు హిందీ ఎక్కువ వస్తుంది అనమాట, కాబట్టి సడన్గా హిందీ వచ్చేస్తుంది దానిలో. అన్నా హాయ్ చెప్పండి, నువ్వు దీనిలో వస్తున్నావు మరి హాయ్ చెప్పవా? అదే మన అన్న చాలా స్పీడ్లో ఉంటాడు డ్యూటీ మీద. అది ఓకే 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 అన్న, ఫ్రెండ్స్ చూసుకోండి. మన రెడ్ అని చెప్తాడు ముందే సంజీవ్ భాయ్ కూడా. ఫ్రెండ్స్ మనోడు చెప్పాడు అనమాట, బస్ నుండి దూరంగా వెళ్ళొద్దు, ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ మనకి ఏం లేదు, ఏమైనా సరే పోలీసు పడితే దొరికిపోతామనేసి కొంచెం దూరం వెళ్ళొద్దని చెప్పేశారు. కానీ మన వాళ్ళు వినరు కదా, ఇండియా వాళ్ళు ఎప్పుడు వినరు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళే మన దానిలాగా చూసుకోవచ్చు మీరు. ఒక మనిషి అక్కడ అలా చూసుకుంటే ఇది బస్సు ఉన్నది, ఇక్కడ ఇద్దరు ఆ కారు దగ్గర, అక్కడ రోడ్ ఉంది అలాగనమాట. కొందరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎలా ఉందా ప్రదేశం అనేది, నేచర్ ఎలా ఉంది అనేసి అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చెట్లు అని అబ్జర్వ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను నేను, అవి చిన్న చిన్న ఫ్రూట్స్ లా ఉంటాయి. అవి ఏం ఫ్రూట్స్ అని మీకు చెప్తారు మీరు. రష్యాలో అవి చాలా ఎక్కువ ఉన్నాయి, అది తినే ఫ్రూట్ కావనిపిస్తుంది. అయినా సరే అది ఏదో కొంచెం చూసి చెప్పండి మీరని, నాకంత ఐడియా లేదు అది ఏం ఫ్రూట్ అనేసి, ఓకేనా. ब्लॉग में ऐसे ही होते हैं, कुछ तो बोलना पड़ेगा ना, तो तब उन लोग जानेगा ना क्या रहेगा सर। रशिया में क्या रहता है पता ही है, क्या रहता है रशिया में? हम लोग जैसे आदमी रहेगा बहुत कुछ रहेगा, तो हाँ वही उनको मालूम नहीं है ना, सबको दिखाना पड़ेगा। सिर्फ बॉयल कर करके खाते रहो, हाँ, और बाथरूम करो, बाथरूम करो अच्छा से, और धोने का नहीं, ఓకే. మనోడు కామ్ అయిపోయాడు, చెప్పాం కదా మా టీం లీడర్ అనేసి. మా టీంకి వీడియో ప్రజెంట్ హ్యాండిల్ చేస్తున్నాడు. అంటున్నాడు ఏంటి ఎప్పుడు చూసినా మీరు అందరూ ఫోటో తీసుకుంటున్నారు, అది కలండి ఇది రాకూడదు అని చెప్పాడు అనమాట, ఓకేనా. అందరు చూడండి ఒక్క దగ్గర వచ్చారు, మరి ఎరగదు కాదనేసి, ఓకేనా. చూపిస్తుంది చూడండి, టైర్ ఎలా రిమూవ్ చేస్తున్నారు చూడండి. మాటలు అవుతున్నాయి చూడండి. బస్ డ్రైవర్ గారు మొత్తం కింద దూరి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద బాధ ఏంటంటే, బస్సు అనేది చాలా మంచి బస్సు కాబట్టి ఏమేమి ప్రాబ్లం వస్తే మొత్తం బస్సు మొత్తానికి అక్కడ పార్ట్ మొత్తం ఓపెన్ చేసి రిపేర్ చేయడం పడుతుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మీరు ప్రాక్టికల్గా, అతనికి తగిలిపోతుంది బస్సు డౌన్ సైడ్ది అలాగా. కింద నుండి జాక్ పట్టి తీస్తారు. చూద్దాం ఏమవుద్దో ఎంత టైం పడుతుందో ఇంకా తెలియదు మనకి, ఓకేనా ఫ్రెండ్స్. బస్సులోనికి వెళ్ళిన తర్వాత బస్సు ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఓకేనా. అది చూపిస్తాను. అలాగా మన ప్రమోద్ భాయ్ హాయ్ చెప్పు. ప్రమోద్ భాయ్ బరంపూరు, అందరం కలిసి ఉంటాం ఇక్కడ బరంపురం అంతా అలాగనమాట. మీకు చెప్తున్నాను కదా, ఇంకా ముందు ఎలా ఉంటుందో అని చూపిస్తాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈవేళ బ్లాగ్ తీసే ఉద్దేశం ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్ అనేది లేదు, వీడియో అనేది అప్లోడ్ చేస్తామంటే నెట్ ఏం లేదు, ఓన్లీ వైఫై అనేది ఓన్లీ కాల్స్, మరి ఏం చేయలేము. కాబట్టి నాకంటూ బ్లాగ్ తీసి బ్లాగ్తో నేను చేద్దామని నాకు ఏం లేదు, ఓకేనా. అందుకుంటే నేను అంత పట్టించుకోలేదు. కానీ బస్ అనేది టైర్ పేలిపోవడం వల్ల మరి ఆలోచించాను, ఇలాంటి సందర్భాలు అన్ని టైంలో రావు కాబట్టి నేను అనేది మీకు చూపించుతామనేసి బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే, మన ఇండియాలో ఉన్న ఒక జాగాలో ఒకలా యాపిల్ ఉంటాయి రేట్స్, ఓకేనా. మేముండే ఏరియా అనేది ఇచ్చాపురం రేట్ అంతా రేట్ ఉంది యాపిల్. ఒక్కోసారి 160, 180, 180, 200 కేజీ ఉంటుంది, ఓకేనా. ఓకే కదా. ఇప్పుడు రష్యాలో చూపిస్తున్న ఒకటి మీరు షాక్ అవుతారు, ఓకేనా. చూడండి చూసుకోవచ్చు, ఇది రోడ్డు బండి వెళ్తుంది, ఇక్కడ బండి ఆపాము, మాకు కూడా తెలియదు, అంత బాగుంది, ఓకేనా. చూడండి ఇది రష్యాలో యాపిల్ కొన్ని విలువ. ఈ కమ్స్గా ఒక 70 కేజీ ఈజీ అవుతుంది, ఓకేనా. ये अभी 70 కేజీ नहीं होगा, 70 కేజీ ఆరామ్ से. కానీ చూసుకోవచ్చు మీరు 60 కేజీలు 70 కేజీలు ఈజీ అవుతాయి యాపిల్స్,
ఇక్కడ ఇలా చెత్త కుప్పలు పడేశారు. మన ఊర్లో అయితే దీనికి మంచిగా సాఫ్ చేసి పెట్టేస్తారు, మంచిగా భోజనం అయిపోద్ది. మన ఇండియాలో అయితే ప్రతి ఒక్క ఇంటికి జామ చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చాలా గమనించాను, చాలా చెట్ల దగ్గర, ఇంట్ల దగ్గర చాలా యాపిల్ చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. యాపిల్స్ అనేవి చాలా గట్టిగా పండుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే బికాస్ ఇది ఇక్కడున్న నేచర్ అనేది చాలా కూల్ టెంపరేచర్ అనమాట. ఎంత కూలింగ్ అంటే చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ మేము ముందు ఇప్పుడు ఎంత టైం అవుతుంది తెలుసా? మధ్యాహ్నం 11-11:30 అవుతుంది. ఆ టైంలో కూడా మేము చలి వస్తుంది బయట అనమాట. ఓకేనా, టెంపరేచర్ కూలింగ్ ఉంది. అలా యాపిల్స్ అనేవి అలా పడేశారు. నాకు చాలా బాధ అనిపించింది. మన ఇండియాలో అయితే కనీసం ఆవులకి, జంతువులకి ఇచ్చేవచ్చు అనమాట. ఆవులు కానీ, గేదెలు కానీ ఏమైనా ఇచ్చేసామనుకో అవి తినేసి కొంచెము హ్యాపీ అవుతాయి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఎవ్వరు లేని ఏరియా అనమాట. ఎవ్వరు లేరు, అంత ఖాళీగా ఉంది. సున్సాన్ అంటే నిశ్శబ్దంగా ఉంది. అలాంటి ఏరియాలో వచ్చి పడేశారు. అది అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. స్టెప్ని అనేది తెచ్చారు. ఒకటి స్టెప్ని తెచ్చి స్టెప్ని మారుస్తారు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, స్టెప్ని మారుస్తున్నారు. అది ఎలా మారుస్తారో అర్థం కావట్లేదు. మన ఇండియాలో అయితే ఫ్రంట్ టైర్ తీసి ముందు టైర్ తీసి ఇది పెడతారు కదా, ఇక్కడ తీయట్లేదు. మరి అది ఎలా పెడతారు అనేది అర్థం కావట్లేదు. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. వాళ్ళకు అంటున్నారు నిజంగా ఇండియాలో తీస్తుంది ఆ టైర్ తీసేసి ఇది పెడతారు అనమాట. వాళ్ళు కోపం అవుతున్నారు అనేది ఇలా వీడియో తీయకూడదు అనేసి. ఓకేనా, మరి మీకు దాని ముందు ఉన్న ప్రాసెస్ అనేది మీకు చూపించట్లేదు. డైరెక్ట్ మీకు నెక్స్ట్ టైం జరుగుతుంది చూపిస్తాను అనమాట. ఓకేనా, బాయ్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, ఏ టైర్ సిరిగిపోయిందో ఆ టైర్ అనేది చూడండి. మొత్తం టైర్ చూడండి, మొత్తము పిట్లిపోయింది, మొత్తం చిదిగిపోయింది. మొత్తం టైర్ మొత్తం పేలిపోయిందన్నా. ఎలా అయింది, అందుకుండని మన బస్సులో సౌండ్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇది బస్సు స్టెప్ని ఉంచింది ఏరియా. ఇది చూసుకోవచ్చు మీరు, స్టెప్ని దీనిలో ఉంటుంది. స్టెప్ని లోపు వస్తారు. ఇప్పుడు ఇవన్నీ వంట సామాన్లు స్టెప్ని లోపు ఉంచేసి చూడండి. మొత్తం మంచిగా టైర్ ఏం లేదు, మొత్తం పగిలిపోయి చిరిగిపోయింది మొత్తము. అవతల పక్క కదా టైర్ పోయింది కాబట్టి యువతల పక్క తీసుకోవచ్చు, లేకపోతే కోపం అవుతారు మనకి. మన వాళ్ళు ఇద్దరు ఒకసారి కష్టపడ్డారు. ఓకేనా, ఇది ఉంటుంది. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి దీనిలో అద్భుతాలు. నేను మీకు ఇంకా చూపిస్తాను. ఓకేనా, మీరు మాత్రము మన బ్లాగ్ చూస్తూ ఉండండి. ఓకేనా, బోర్ కొట్టింది అనేసి తీసేయకండి, ఎందుకంటే లాస్ట్కి ఇంకా చాలా ఉంటాయి. చూడండి బస్సులో ఎంత స్పేస్ ఉందో. బస్సుకి చాలా స్పేస్ ఉంది. ప్రతి ఒక్క ఛాన్స్ అనేది వదలకూడదు కదా, మీకోసమే ఏమని సార్ మీకోసమే. ఇక్కడ నేను అంటే ఎన్ని మాటలు కాసిన సరే, తిట్లు కాసిన సరే మీకోసం వీడియో తీస్తాను నేను. ఓకేనా, మారుస్తారు. ఇప్పుడు మరొక పావు గంటలో అయిపోవచ్చు అనిపిస్తుంది. మన వీడియోలోనే చూస్తూ ఉన్నాను గాయస్. చూసుకోవచ్చు, మ్యాక్సిమం అయిపోయింది అనిపిస్తుంది. అయిపోయింది, మనం చాలా కష్టపడి పెట్టేశారు. మరి ఒక్క సేపట్లో మనం బస్సు ఎక్కిపోతాం అనమాట. బస్సు మంది బయలుదేరిపోద్ది. పాపం మన వల్ల ఆ ట్రక్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాడు. చూసారు కదా, మొత్తానికి మన పని అయిపోయింది. చేయాలి మరి, బస్సు ఇంటిని చూపించాలి మరి, చూపించాం వాళ్ళకి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, వాళ్ళకి చేసి ఉంది. చూసుకోవచ్చు మంది బస్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది అనమాట. ఇది మన డ్రైవర్ క్యాబిన్, కెమెరా ఆన్లో ఉన్నాయి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు, బస్సులో ఎలా ఉంటుంది. ఇది బస్సు కాదు, చిన్న ఇదే అనమాట, ఫ్లైట్ అనేది. నాకు చాలా నచ్చింది. చూసుకోవచ్చు మీరు. ఇలా వెళ్తే నాది ఇక్కడ బ్యాక్ సీట్ నాకు నచ్చిందిగా తీసుకున్నాను. ఇది ఉంటుంది లోపం. ఓకేనా, నెక్స్ట్ అది ఎలా ఉంటుంది చూపిస్తాను. ఫ్రెండ్స్, మన బస్సు కదిలిన తర్వాత ఇలా వెళ్తుంది చూడండి. ఇది రష్యా సీన్, చాలా బాగుంటుంది. అలా కాసేపు చూసుకోండి మీరు, జస్ట్ కాసేపు కోసమే, ఎందుకంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. రష్యాలో డ్రైవింగ్ అనేది రైట్ సైడ్ కాబట్టి మన బస్సు రైట్ సైడ్లో వెళ్తుంది. అటువైపు నుండి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి.
చూసారు కదా ఎంత బాగుందో. బ్లాగ్ మరీ లెంత్ ఎక్కువైనా సరే బాగోదు కాబట్టి నేను అది చాలా దగ్గరలో వీడియో క్యాప్చర్ చేయడం మానేశాను. చూసుకోవచ్చు మీరు ట్రైన్ బండి అనేది ఎంత టర్న్ తిరుగుతుందో రోడ్ అనేది. నాకైతే ఎవరి మట్టుకు ఏమో కానీ నాకైతే రష్యా చాలా నచ్చింది అనమాట. చూడండి మేము చూపిస్తానులోనే అది క్రాస్ అయిపోయింది. యాపిల్స్ అనేవి అన్ని దగ్గరలో పడేసినారు, అన్ని దగ్గరలో కింద పడేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదు నెక్స్ట్ వదిలేసాను. ఓకేనా? బాయ్. బస్ ఇలా ఉంటుంది లోపు. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, ముందు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. ఓకేనా, మీకు చూపిస్తాను. ఇక్కడ అంటే రోడ్స్ విజన్లో రోడ్ చాలా బాగుంటాయి, క్లీన్ అండ్ నీట్గా. ఇంకా టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం మన ఇండియాలో నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలాంటి ఏరియా మొత్తం ఇది. అక్కడెక్కడ చూసాను నేను, దుప్పులు లేడ్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయంట. అక్కడ ఫోటో పెట్టారు, చూశాను. ఓకేనా, చూపిస్తూ ఉంటాను మీకు.